నుదుట పైన నలుపు వచ్చినప్పుడు సరియైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ మంచిగా రిజల్ట్ రావట్లేదా? లేజర్స్ వాడుతున్నా కానీ మంచిగా వచ్చినట్టుగా వచ్చి ఒక వారం రోజుల్లో మళ్ళీ వెనక్కిపోతుందా? అసలుకి చర్మానికి నలుపు పిగ్మెంటేషన్ అయినా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా, పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డర్మటోసిసా, మెలాస్మానా అనేక రకమైన కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ కి అన్నిటికీ ఒకటే లేజర్ చేస్తారా? ఒకటే విధమైన పారామీటర్స్ తోటి చేస్తారా? అసలుకి లేజర్స్ అంటే ఏంటి? ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా జాగ్రత్త పడాలి? ఏ లేజర్స్ కరెక్ట్ గా చేస్తారు? వీటన్నిటి గురించి అని నేను ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపు అనేది నుదుట పైన వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది అనే దాని గురించి అని నా ఛానల్లో పాత వీడియోలో నేను చెప్పానండి. అది మీరు తప్పకుండా పూర్తిగా చూడండి. మనకి నలుపు వచ్చినప్పుడు మనం ఇతరత్ర కండిషన్స్ అసలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి. ఫోటోమెలనోసిస్, ఫేషియల్ మెలనోసిసా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా, యాషీ డర్మటోసిసా, పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డర్మటోసిసా, ఇలాంటి అనేక రకమైన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి నుదుట పైన ఉంటాయన్నమాట. ఫస్ట్ వాటిని డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేసుకోవాలి. సన్ స్క్రీన్స్ అంటారా? సన్ స్క్రీన్స్ ఖచ్చితంగా వాడాలండి. ఏ పిగ్మెంటేషన్ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ థింగ్ సన్ స్క్రీన్ వాడాలి. సీరమ్స్ అనేది ఎలాగో వాడతాము, మాయిశ్చరైజర్ అనేది కూడా వాడాలి. ఎందుకు? స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి గ్లూటథైన్, ఆస్టజాంథిన్, వైటమిన్ సి, రెస్వెరాట్రోల్ ఉన్న టాబ్లెట్స్ కూడా వాడతాం. మంచి ఫేస్ వాష్ వాడతాం. గ్లైకాలిక్ యాసిడ్ కానీ, మ్యాండలిక్ యాసిడ్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ కానీ, ఇతరత్ర టీ ట్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, ఇలాంటి అనేక రకమైన ఎక్స్ట్రాక్ట్స్ అనేటివి మనం వాడుతూ ఉంటాం. సో ఇలాంటివి వాడుతున్నప్పుడు మనకి చర్మంలో నలుపు అనేది తగ్గిపోవాలి కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎందుకు తగ్గదు, ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు చెప్తాను. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొరని మనం ఎపిడర్మిస్ అంటాం, కింద పొరని డర్మిస్ అని అంటాం. ఈ ఎపిడర్మిస్లో మనకి చర్మ కణాలు ఉంటాయి, నల్ల కణాలు ఉంటాయి. చర్మ కణాల కిందకి మనకి నల్ల కణాలు ఉంటాయి. వాటినే మెలనోసైట్స్ అని అంటాం అనమాట. మెలనోసైట్స్ అనేది మెలనిన్ అనేది ఇస్తుంది, అది మీకు తెలిసిందే. మెలనిన్ అనే పదార్థం మన చర్మ కణాల లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది. దాన్ని అక్కడ చర్మకణం తీసుకొని ఒక్కొక్క లెవెల్ పైకి వచ్చి చర్మంలో పైన లెవెల్ పైన మనకు వచ్చి ప్రొటెక్షన్ లాగా నిలబడుతుంది అనమాట. అయితే ఈ ప్రొటెక్షన్ లాగా నిలబడిన పిగ్మెంట్ నార్మల్ పిగ్మెంట్, అంటే మన చర్మం కలర్కి అది నార్మల్ అనమాట. గమనించండి, ఎండలోకి వెళ్తేనే నలుపు రాదండి. సూర్యుడు వెలుతురికి తగులుతూ ఉంటే కూడా మీకు నలుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే స్కిన్లో డీహైడ్రేషన్ అయిపోవటం, కొల్లాజన్ డీనేచరేషన్ అవ్వటం తోటి కూడా పిగ్మెంటేషన్ అనేది మారుతూ ఉంటుందండి. సో స్కిన్లో మాయిశ్చరైజింగ్ కంటెంట్ కూడా తగ్గిపోయింది అనుకోండి, దాంతో కూడా నలుపు తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోయినప్పుడు మనకి స్కిన్ డ్యామేజ్ అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది అనమాట. సో చర్మంలో మనకి స్కిన్ డ్యామేజ్ అయిపోతున్నప్పుడు కూడా పిగ్మెంటేషన్ వస్తుందండి. అదేంటండి అసలుకి నలుపుకి దానికి సంబంధం ఏంటి అని చాలామంది అంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, వింటర్ టైంలో మనకి చర్మంలో అక్కడ పొడిబారిపోయినప్పుడు మనకి డ్రైగా, డల్గా కనిపిస్తుంది. అదే మనం మాయిశ్చరైజర్ పెట్టామనుకోండి, మంచి నిగారింపు వస్తుంది. ఎలా వస్తుంది? డ్రై ఉన్న స్కిన్ లైఫ్లెస్గా మారిపోతుంది అనమాట. సో డ్రై ఉన్న స్కిన్ని కూడా మనం మంచిగా మాయిశ్చరైజేషన్ తోటి చేస్తే చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. సో సన్ స్క్రీన్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఈ చర్మ కణాల్లో కింద మనకి ఏదైతే నలుపు కణాలు ఉన్నాయో, సూర్యుడు వెలుతురు తగిలినప్పుడల్లా నలుపు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది. డిజీజ్ కండిషన్లో అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్లో కానీ, పిగ్మెంటరీ కాస్మెటిక్ డర్మటోసిస్ కానీ, యాషీ డర్మటోసిస్లో కానీ అక్కడ నలుపు అనేది పెరగటానికి కానీ పిగ్మెంటేషన్ మనకి సూర్యుడు వెలుతురుతోటి ఇంకా ఎక్సెస్ మెలనిన్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టామనుకోండి, మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తుంది. అప్పుడు సూర్యుడు వెలుతురు చర్మంలో పైన మన కణాలు ఉంటాయి కదండి, చర్మ కణాలకి దాటి లోపలికి వెళ్ళవు. అప్పుడు మెలనోసైట్ అనేది స్టిమ్యులేట్ కాదు, మామూలుగా ఫంక్షన్ అవుతుంది. మామూలుగా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నార్మల్ స్కిన్ కలర్లోకి ఆ రంగు తీసుకురావడానికి కానీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఏదైతే మెలనిన్ చేస్తుందో ఆ పని సన్ స్క్రీన్ అనేది చేస్తుంది. సన్ స్క్రీన్ అనేది పెట్టినప్పుడు అది 3 గంటలే పని చేస్తుంది. 3 గంటల తర్వాత అది కరిగిపోతుంది. సో ఇప్పుడు చర్మంలో మనకి సన్ స్క్రీన్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది చర్మం పైన పెట్టినప్పుడు అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. మాయిశ్చరైజర్ సీరమ్స్ అనేటివి పెడితే, మాయిశ్చరైజర్ పెడితే ఏమవుతుందంటే డల్ స్కిన్, డ్రై స్కిన్ అనేది హైడ్రేట్ అవుతుంది. అప్పుడు సీరం పెడితే ఏమవుతుందంటే ఎక్కువ ఇరిటేషన్ లేకుండా చర్మం లోపలికి వెళ్ళి చర్మ కణాల దగ్గర రీజువనేషన్ అనేది చేయటం, నలుపుని తగ్గించటం, డిపెండింగ్ ఆన్ ది యాక్టివ్ ఆఫ్ ది సీరం. ఆ విధంగా హెల్తీ అవ్వటం తోటి చర్మంలో మనకి బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి లేజర్స్ అంటే ఏంటి? లేజర్స్ ఏ విధంగా చేస్తారు? లేజర్స్ అనేటివి మనకి చర్మం పైన సింపుల్గా ఫేస్ వాష్ చేసేసినాక, స్కిన్ అంతా క్లీన్ అయిపోయినాక మనం లేజర్ బీమ్స్ అనేటివి పాస్ చేస్తాం అనమాట. లేజర్ బీమ్స్
బీమ్స్ అనేది పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ లేజర్ కిరణాలు అనేటివి మనకి చర్మ కణాల లోపల నుంచి వెళ్ళి అక్కడ ఉన్న నలుపుని మాత్రమే షాటర్ చేస్తుంది అనమాట. అంటే ఇది కేవలం మనకి నలుపు కణాలని కాకుండా నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎలా టార్గెట్ చేస్తుంది? లేజర్స్కి ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఉంటుందండి. దాన్నే 1064 నానోమీటర్స్ వేవ్ లెంత్ అని అంటారు. దీంట్లో మనకి షార్టెస్ట్ టైంలో హయ్యెస్ట్ ఎనర్జీ అనేది రావాలన్నమాట. ఎందుకు షార్టెస్ట్ టైంలో అని అంటే, మనకి చాలా తక్కువ సమయంలో మనకు అది చేస్తే ఎంత ఎక్కువ ఎనర్జీ ఇచ్చినా కానీ పక్కనున్న కణాలు డిస్టర్బ్ కావన్నమాట. అయితే పికో లేజర్ టెక్నాలజీస్ అనేటివి కొత్తగా రిలీజ్ అయినాయి అనమాట. అది మేము లాంచ్ చేసాం. పికో లేజర్ టెక్నాలజీస్ అంటే ఏ విధంగా పనిచేస్తాయి? క్షణం అంటే తెలుసు కదండి, సెకండ్. మనకి సెకండ్లో 1000వ వంతు మనం మిల్లీ సెకండ్స్ అంటాం. మిల్లీ సెకండ్లో 1000వ వంతు మనం మైక్రో సెకండ్స్ అంటాం. మైక్రో సెకండ్స్లో 1000వ వంతు నానో సెకండ్ అని అంటాం. అంటే ఎన్నో వందల కోట్లాది సమయంలో మనకి ఇక్కడ క్షణంలో కోట్లాది తక్కువ సమయంలో మనకి ఆ టైంలో లేజర్స్ అనేటివి చేస్తారు. అవి మనం వాడుతున్న క్యూస్విచ్ లేజర్స్. కానీ ఇప్పుడు పీకో టెక్నాలజీ అనేది వచ్చింది. ఈ పీకో టెక్నాలజీ యూస్ చేయడంతో ఏంటంటే 1 ట్రిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్, అంటే ఎన్నో వేల కోట్ల సమయంలో మనకంటే ఒక క్షణంలో 1000 కోట్ల సమయం మనకు అంత టైం మనం ఫ్రాక్షన్ తీసామనుకోండి, అంత తక్కువ సమయంలో మనకి ఇంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ చర్మంలో ఉన్న నలుపుని కరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, చర్మ కణాలని ఆరోగ్యాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హైలీ ప్రిసైజ్డ్ ఎఫిషియన్సీ తోటి మనకి ఇది రిజల్ట్స్ అనేటివి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా చేయటంతో మనకి పీకో లేజర్స్ అనేటివి చాలా సుపీరియర్గా సేఫ్గా పనిచేస్తున్నాయండి. పిగ్మెంటేషన్స్కి కూడా 2 క్యూస్విచ్ లేజర్స్కి పనిచేసేది ఒక సెషన్ పీకో లాగా మనకి వస్తూ ఉంటుందండి రిజల్ట్స్. సో పీకో అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండి. మనకి పీకో సోర్స్ ఆఫ్ మెషిన్ కూడా చాలా ఇంపార్టెంట్, FDA అప్రూవ్డా కాదా అని చెప్పి. సో ఈ విధంగా మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేటివి చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. సో మనకి పీకో లేజర్స్ అనేటివి నలుపుకి చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయని ఇవాళ తెలుసుకున్నామండి. నలుపుని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఎలా మీకు సీరమ్స్ ఎలా హెల్ప్ అవుతాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాను. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కనుక ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేయండి, హైప్ చేయండి. పక్కన 3 బటన్లు ఉంటాయి. ఆ 3 బటన్లు క్లిక్ చేస్తే హైప్ అనే ఫీచర్ వస్తుంది. ఆ హైప్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేటివి చాలామందికి చేరుకుంటూ ఉంటాయి. అలానే మీరు కూడా షేర్ చేయండి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే. ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేజర్స్ అనేటివి సేఫ్ ఉంటాయో లేవో, అమ్మో లేజర్ అంటే భయం అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ వీడియోస్ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి సేఫ్గా ఉంటాయి, అడ్వాన్స్ థెరపీస్ అనేటివి మన దగ్గర ఉంటాయి అని తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.